ఇది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హౌస్ అరెస్ట్ అన్నటువంటిది. తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఆటవిక రాజ్యంలో ఉన్నామా, లేదంటే కనుక సిరియా యెమెన్ లాగా ఏదో ఒక పాలకుడి చేతిలోనో ఎవడో ఒక రౌడీ చేతిలోనో ఉంటున్నామా అన్నది అర్థం కావట్లేదు. వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయా? కేతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇంటికి ఎందుకు రాకూడదు? అక్కడ ఏమన్నా తీవ్రవాద దాడులు జరుగుతున్నాయా, లేకపోతే కనుక నక్సలైట్ల దాడులు జరుగుతున్నాయా, లేదంటే ఆ ఊళ్ళో ఏమన్నా వరదలు వచ్చినాయా? ఏ కారణంగా కేతిరెడ్డి తన ఇంటికి రాకూడదు? తాడిపత్రి రావద్దని పదే పదే పోలీసులు వెళ్ళి నోటీసులు ఇవ్వడం ఏంటి, అక్కడే ఉంచడం ఏంటి, ఆయన వస్తానన్నప్పుడల్లా అడ్డుకోవడం ఏంటి? అసలు ఎందుకు చెయ్యాలి ఇది? ఇది ప్రజాస్వామ్యమా? ఏ నాయకుడు తన ఇంటికి వెళ్ళకూడదు అనేటటువంటి అధికారం ఎవరిచ్చారు? రెండు వర్గాల ఘర్షణ జరుగుతుందంటే ఎంతకాలం పాటు అప్పుడు ఏం చేద్దాం? వర్గాల ఘర్షణ నియంత్రించడానికి వ్యవస్థలు ఉన్నాయా, లేకపోతే వర్గాల మధ్యన ఘర్షణలు సృష్టించడానికి వ్యవస్థలు ఉన్నాయా? ఇంకప్పుడు ఈ వ్యవస్థలన్నీ ఎందుకు మనకి? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? నా స్వేచ్ఛను నాకు ఉంచడం, ఎదుటి వాళ్ళ స్వేచ్ఛని ఎదుటి వాళ్ళకు ఉంచడం. ఒకళ్ళ స్వేచ్ఛని హరిస్తున్నటువంటి వాళ్ళని నియంత్రించాల్సింది పోయి ఏకంగా వ్యవస్థలే స్వేచ్ఛని హరిస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు?